BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ ఇచ్చిన సోనియాకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞత చూపాలన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కూకట్పల్లి ఇంద్రనగర్లో కొత్త పైప్ లైన్ పనులను ఐడీపీఎల్ అధికారులు అడ్డుకోవడంపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. శ్రీమతి సోనియా గాంధీ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. సంకల్పం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆత్మకూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు సారథ్యంలో గాంధీ భవన్ లో శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్, ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ దాత ప్రదాత వారు తెలంగాణకి తరతరాలుగా అన్యాయం జరుగుతున్నటువంటి మాటను గ్రహించి చాలా తీవ్రంగా శ్రమించి అందరిని ఒప్పించి ఆనాడు తెలంగాణ వచ్చిందంటే దేశంలో మెజారిటీ పార్లమెంట్ సభ్యులు దానికి ఓటేసే విధంగా వారందరినీ కూడా యూపీఏ చైర్పర్సన్ గా ఒప్పించినటువంటి కూకట్పల్లి బాలానగర్ డివిజన్లోని ఇందిరానగర్లో కొత్త పైప్ లైన్ పనులను ఐడీపీఎల్ అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పనులు ఏ పరిస్థితుల్లోనూ ఆగవని స్పష్టం చేశారు. భూమిలో ఇప్పటికే డ్రైనేజ్, కరెంటు, రోడ్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. దాదాపు 70 ఏళ్లుగా నిరుపేదలు నివసిస్తున్న ప్రాంతంలో ఇలాంటి అడ్డంకులు వద్దన్నారు. పోలీసులు జోక్యం చేసుకునే పరిస్థితిని శాంతింపజేశారు. అనంతరం పైప్ లైన్ పనులు కొనసాగించబడ్డాయి. కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మరియు స్థానికులు పాల్గొన్నారు. వాళ్ళు ఏదైతే ల్యాండ్ మాదని చెప్పి అంటారో ఇది అఫీషియల్ గవర్నమెంట్ శాంక్షన్ అయిన ల్యాండ్ అని అంటారు. మేము ఒకసారి వెరిఫై చేస్తాం. గవర్నమెంట్ అథారిటీస్ ఎవరున్నారు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు, కాంట్రాక్టర్ ఉన్నాడా లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారా, వాటర్ వర్క్స్ నుంచి అదొకసారి వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఏమైనా ఉందా అదొకసారి వెరిఫై చేస్తాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ ఈరోజు మనకు ఎంతో ప్రత్యేకమైన రోజని, భారతీయ రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా నిలిచిన సోనియా గాంధీ పుట్టినరోజును జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. నాయకత్వంలో దేశం అనేక కీలక నిర్ణయాలను చూసిందని, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, పేదల సంక్షేమం వంటి అంశాల్లో ఆమె ఎల్లప్పుడూ ప్రజల కోసం ఉండేదని అన్నారు. మనం ఆమె చూపిన సేవా మార్గం, క్రమశిక్షణ, త్యాగం, సామాజిక బాధ్యతను అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో తెలంగాణ ప్రదాత, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ గారి 79వ జన్మదిన వేడుకలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఆమె 2 రాష్ట్రాలలో గవర్నమెంట్ ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి 2 రాష్ట్రాలని విడగొట్టి తెలంగాణ ప్రజల ఆంక్ష ఆమె నెరవేర్చింది. మరి ఈ రాష్ట్రానికి తెలంగాణ తల్లి అయింది. మరి ఆమె ఆధ్వర్యంలో ఈ రాష్ట్రాన్ని ఈరోజు గడిచినటువంటి 10 సంవత్సరాలలో 2 రాష్ట్రాలు విడగొట్టిన తర్వాత మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అనేది రాష్ట్రంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఉంచడానికి హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ధర్మాల వారందరినీ తీసుకొని మరి ముందుకు పోతున్న సందర్భంలో సోనియా గాంధీ గారి బర్త్డే జరుపుకోవడం మరి చాలా సంతోషకరమైన విషయం. మరొక్కసారి ఆమెకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేటకు చెందిన 10 ఏళ్ల హర్షవర్ధన్ నంగిలి నుంచి శ్రీకాళహస్తి వరకు 220 కిలోమీటర్ల స్కేటింగ్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీకాళహస్తికి చేరుకున్న హర్షవర్ధన్ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డిల అభినందించి సన్మానించారు. లక్ష్యాన్ని సాధించాలనే సంకల్పం ఉంటే ఏది అడ్డు కాదని హర్షవర్ధన్ మరోసారి నిరూపించాడని ఎమ్మెల్యే తెలిపారు. హర్షవర్ధన్ కు ప్రోత్సాహకంగా 20,000 రూపాయలు అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బిర్లాలయ్య పాల్గొన్నారు. పలు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని కోరుతున్నారు. మనం చీరలు ఇస్తామట సంఘాలకే ఇస్తారు, అందరికీ అంటున్నారు. గతంలో 60 రూపాయల చీర ఇచ్చి మా ఆడబిడ్డల గౌరవం తీసేసారు. ఇవాళ మీ బిడ్డగా మీ కొడుకు రేవంత్ అన్న మహిళల ఆత్మగౌరవం పెంచే విధంగా మహిళా సంఘాలు లేకుండా మీ ఇంటికి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరు మంజులను భారీ మెజార్టీతో గెలిపి పల్లెలను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. కుల సంఘాలు ఇక్కడ వడ్డేరు సంఘం గాని, కుమ్మరి సంఘం గాని, యాదవ సంఘం గాని, గౌడ సంఘం, మీ అందరూ వ్యవసాయం చేసేటోళ్ళు ఎట్ల బండి మీకు ఎరికే కదా. బాయికంచె ఒట్టు కొట్టుకొచ్చినా బాయికాటి గడ్డి కొట్టుకపోయినా సమాన్ వేసుకొస్తాయి. ఎట్ల బండికి ఆడు బండి కూస్తాడా, కానెత్తేస్తాడో ఎరుపుతాడు. కానెత్తేస్తే ఒక్కెత్తుని బండి నడుతుందా? మరి జోడెట్లు గెలిపించాలి కదా. నా తమ్ముడు నరసింహ తోడుంటే ఇద్దరం కలిసి పల్లెలను అభివృద్ధి చేస్తాం. సోనియా గాంధీ జన్మదిన వేడుకలను భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాణసంచ కాల్చి కేక్ కట్ చేసి పావురాలను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు. మన నాయకురాలు సోనియా గాంధీ గారి బర్త్డే భువనగిరిలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంచుకుని భువనగిరి ప్రిన్స్ కార్నర్ లో సెలబ్రేషన్ చేస్తున్నాం. కేక్ కట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడే. సరే, ఈరోజు తెలంగాణలో తెలంగాణ వచ్చింది అంటే ఇది సోనియా గాంధీ వలన వచ్చింది. డిసెంబర్ 9th 2009 చిదంబరం గారి ద్వారా ఆ ప్రకృతున్న మరి మన యూత్ కు గాని, ఉద్యోగాల కల్పన గాని, మరి అన్ని విషయంలో కూడా మన సంపద సృష్టించి ప్రజలకు పంచే కార్యక్రమం ఈరోజు తెలంగాణలో జరుగుతుందంటే ఇది సోనియా గాంధీ వల్లనే జరుగుతుంది. మరి ఆమెకి ఈరోజు ఘనంగా మేమందరం కూడా ఈ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా ఆవిష్కరించారు. ప్రజల అధికారులు సందర్శించే కలెక్టరేట్ కు ఈ విగ్రహం ప్రేరణగా ఉంటుందని అధికారులు తెలిపారు. తెలంగాణ గౌరవం, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో కొరకు ఒక్కొక్కటి సుమారు 17,50,000 వ్యయంతో మొత్తం 5,80,00,000 తెలంగాణ తల్లి విగ్రహం వివిధ పనులపై అక్కడికి వెళ్లే ప్రజలను ఆకట్టుకునే విధంగా రూపుదిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9 తారీఖున తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. పసుపు పచ్చ బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ చీరలో ఉండి తెలంగాణ సాంప్రదాయ పంటలు అయినటువంటి మొక్కజొన్న, గోధుమ మరియు సజ్జ కంకులు ఎడమ చేతిలో ఏర్పాటు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారం 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలింగ్ సామగ్రిని పకడ్బందీగా వినియోగించి ఓటింగ్ సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జనగామ జిల్లా కలెక్టర్ ఇస్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, బెన్ షాలోం, డీసీపీ రాజమహేంద్ర నాయక్ అధికారులు పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో అత్యంత వైభవంగా జరగబోతున్న మేడారం శ్రీ సమ్మక్క సారక్క గిరిజన మహాజాతర విజయవంతంగా చేపట్టిన అభివృద్ధి పనులను ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖన్ స్వయంగా పర్యవేక్షించారు. నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తూ సెక్యూరిటీ సంబంధమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారంలోని అయ్యప్ప ఆలయంలో భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మంగళ శనివారాలలో హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో చాలీసా పారాయణం చేస్తామని, ఇప్పుడు కనీసం 50 మందికి తగ్గకుండా పాల్గొంటారని, హనుమాన్ చాలీసా పఠనం మూలంగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని రుజువైందని అన్నారు. सभी भक्त अपने धर्म के प्रति जागरूक रहें और श्री प्रभु अयप्पा कृपा से सबका मंगल हो। सब लोग जितने भी अंतर्गत है अपने धर्म में और अपने ध्वज के ऊपर सबका मंगल होते रहे। सब अपने धर्म के प्रति ज़्यादा से ज़्यादा लोग ఇంటిలో ఎక్కడికైనా కానీ వెళ్ళి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వారి గృహానికి వెళ్ళి ఏ మాత్రం ఎలాంటిది ఇది లేకుండా మేము ఎందుకంటే కరెక్ట్ సమయానికి వెళ్ళి మేము అక్కడ హనుమాన్ చాలీసా పారాయణం చేసి భూత పేత పిశాచాలు ఎలాంటి యొక్క అవాంతరాలు లేకుండా అన్నిటినీ తొలగించేటువంటి ఆ హనుమాన్ దండకాన్ని హనుమాన్ చాలీసాను 11 సార్లు హనుమాన్ దండకాన్ని ఒకసారి హనుమాన్ చాలీసాను 11 సార్లు చేస్తూ మరి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని బరే జహంగీర్ జిల్లా నాయకులు ప్రోత్నక ప్రమోద్ కుమార్ అన్నారు. భువనగిరి మండలం నమాత్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి యలాముల శాలిని జంగయ్య యాదవ్ వార్డు సభ్యులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినట్లయితే ప్రభుత్వం మరింత దృఢ సంకల్పంతో పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా స్థానిక శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి బలపరిచినటువంటి అభ్యర్థి ఎల్లెంల శాలిని జంగయ్య గారి కత్తెర గుర్తు, ఆమె ప్యానెల్కి సంబంధించినటువంటి వార్డు సభ్యులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పంచాయతీ సమావేశంలో భాగంగా అంటే కొట్లాటలు లేకుండా గతంలో ఏ విధంగా కొట్లాటలు ఉన్నో ఈ 5 సంవత్సరాల నుంచి మీరు చూసిరు. కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా జీవనం గడపాలంటే జంగయ్య శాలిని గారి వారి ఫ్యానల్ ఉన్నటువంటి వార్డు సభ్యులందరినీ కూడా ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది, ఎంపీ గారి సహకారం ఉంటుంది కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారు సూచించినటువంటి జంగయ్య గారిని గెలిపించవలసింది. మంచిర్యాల జిల్లాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హజీపూర్ మండలంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న రామరెడ్డి గారిని ఓట్లేసి గెలిపించడానికి ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారు హాస్పిటల్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చినాను. అమ్మ, ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు నాకు తెలుసు. ఎందుకంటే నేను ప్రతి ఊరు వాడవాడ గడప గడప కూడా తిరిగిన. ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో ఏదైతే ఊర్లో అందరికి ప్లాట్లు వచ్చినాయి, ముందుకు వెళ్ళిపోయిండు రోడ్ సైడ్, నీకు మాత్రం ఆ ఎల్లంపల్లి ముంపుతోని మనకు నేను చాలాసార్లు నేను కూడా ప్రేమ్ సాగర్ రావు గారికి రాపల ఊరు సందర్భం వచ్చినప్పుడు ఇదే అడుగుతూ ఉన్నాను. అయితే మనకు అక్కడ
ఇక్కడ కుటుంబాలు అక్కడ ఇక్కడ కలిపి ఉన్న కుటుంబాలకు సరిపడ జాగా అనేది చూడాలి అని చెప్పిండ్రు. ఇప్పుడైతే రాపల్ల కోసం తప్పకుండా గుడి నిర్మాణంలో ప్రేమసాగర్ రావు గారు మీ మనోభావాలు దెబ్బతినకుండా పనిచేసి పెడతారు అన్న మాట ఇస్తున్నాను. పోయినా కూడా ముంపు గ్రామాలకు ఎక్కడికి పోయినా కూడా 70,000 రూపాయలు అప్పుడు ఇళ్ల కోసం రాలేదు అని చెప్పేసి. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్ సాగరరావు కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల్ని మంచిర్యాల పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. 79వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు సోనియా గాంధీ గారు మరిన్ని జరుపుకోవాలి అని, అట్లనే ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఆవిడ కలకాలం జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై కాంగ్రెస్. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు శ్రీ కొకిరాల ప్రేమ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అప్పుడు ఏదైతే మరి సోనియా గాంధీ గారికి ఈ విషయం మొత్తం చెప్పి ఇక్కడ మరి తెలంగాణ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే తెలంగాణ అనేది దాదాపుగా మరి ఒక 50 సంవత్సరాలుగా పోరాడుతున్న సందర్భం. ఖచ్చితంగా మరి మేడం ఇవ్వాలనగానే మరి వారి కోరిక మేరకు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు వారు మరి అయితే మరి అనౌన్స్మెంట్ చేయడం, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే మరి తెలంగాణలో కూడా మరి భువనగిరి మండలం బోలేపల్లిలో బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి గోదర మహాదేవి శ్రీనివాస్ గౌడ్ గడప గడపకు తిరుగుతూ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. గతంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా ఉండి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, 60 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంచామని, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోటి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. గతంలో మేము సర్పంచ్గా 10 సంవత్సరాలు, ఎంపీటీసీగా 5 సంవత్సరాలు చేసి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశాము. మీకు అందరికి తెలుసు ఆ విషయం. ఇప్పుడు కూడా మమ్మల్ని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాను. ప్రజలారా బొల్లెపల్లి గ్రామ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు, మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు? ఆలోచించి 14వ తారీఖున జరిగే ఎన్నికల్లో బ్యాటు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఎన్నికల పనిచేస్తామని చెప్పేసి బొల్లపల్లి గ్రామ ప్రజలకు ఒక్కసారి దయచేసి మేము చెప్తున్నాం కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఓటేసి బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. గ్రామంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలని మరియు ఇక్కడ ఏ విధమైనటువంటి దుశ్శాసనాలైనటువంటి జరుగుతున్నాయనేటువంటిది యువత అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. యువకులు మరియు పెద్దలు అందరూ కూడా గమనిస్తున్నారు. వారందరికీ కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పేటటువంటి సమయం 14వ తారీఖు రోజు అందరికీ మనం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో కాజీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వైద్యుల అంజన్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజల అభివృద్ధికి కోసం పనిచేయడమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. నా పేరు కుమర్రెడ్డి అంజనీ కుమార్. నేను ఈ కాజీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిగా పోటీ చేశాను. నన్ను ఈ ఊరి గ్రామ ప్రజలు ఎన్నుకున్నట్లయితే ఇక్కడ చాలా అంటే కరీంనగర్కు కూతపేట దూరంలో ఉన్న ఈ 15 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కాజీపూర్ గ్రామం చాలా వెనుకబడి ఉన్నది. మా ఊరికి అంటే ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉండడం వలన కొద్దిగా దుమ్ము బాగా ఇబ్బందిగా ఉంటుంది రోడ్డు మీద. అది క్లియర్ చేయడానికి నేను ముందుగా అంటే నా వంతు కృషిగా ఒక 2 సంవత్సరాల క్రితం నుండే నేను నా సొంత డబ్బులతోటి ఒకటి మిషన్ తెచ్చాను. అది ఆయన అంజన్ కుమార్ గారు గెలుస్తారని పూర్తి విశ్వాసము మాకు అందరికీ ఉన్నది. ప్రజల నుండే ఈ మాటలు రావడం వల్ల మేము చాలా హర్షిస్తున్నాము. కాబట్టి మళ్ళీ ఈ మీడియా ముఖంగా నేను మా గ్రామ ప్రజలకు తెలియజేయడం ఇలాంటి అభ్యర్థులను ప్రోత్సహించి గెలిపించాలని కుమర్రెడ్డి అంజన్ కుమార్ గారి ఉంగరం గుర్తుకు ఓటేసి
అమలాపురం ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎదుట కొత్తపేటకు చెందిన 2 మహిళలు గుద్దుల పుణ్యవతి, మఠపర్తి లక్ష్మి ప్రసన్న కాళ్లు పట్టుకుని కన్నీటి పర్యంతమై న్యాయం కోసం వేడుకున్నారు. వివరాలకు వెళితే గుత్తుల వెంకట్రావు జీవించున్నప్పుడే తన రెండో భార్య సీతామహాలక్ష్మి మరియు కూతురు లక్ష్మి ప్రసన్న పేర్లకు కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 710/1లో మరియు 703 భూమి రాయించారు. కాగా మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో పెంచుకున్న కూతురు మరియు ఆమె భర్త కలిసి భూములను తిరిగి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని, న్యాయం చేయాలని మంత్రి సుభాష్ ను వేడుకున్నారు. ఇప్పటికే జరిగిన దాడులపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ కు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఇప్పుడు పసుపు కుంకాల మాన్యం కింద 5 గుంచాల భూమి కొత్తపేటలో భూమి ఇచ్చారు. ఆ భూమిలో నేను దింపు తీస్తుండగా అటువైపు వాళ్ళు కుడిపూడి వెంకటరత్నం, కుడిపూడి వెంకటేష్, కుడిపూడి రమేష్, బొక్క లోకేష్, రాయుడు బాలకృష్ణ వీరు 5గురు వచ్చి నా పైన దౌర్జన్యం చేసి దింపు ఆపేశారు. నన్ను కొట్టారు, తిట్టారు, అసహ్యకరమైన చాలా ఇబ్బంది పెట్టారండి. ఆస్తి మాది, మీది కాదు, ఇది మాది అనేసి చెప్తున్నారండి. మాకు సహాయం చేయమని సుభాష్ గారిని కోరుకుంటున్నానండి. ఆయనకి సుభాష్ గారు సపోర్ట్ ఉందని చెప్తున్నాడండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మేము చూసుకుంటామని చెప్తున్నారండి. మాకు సహాయం చేయమని అడుగుతున్నానండి. కరప మండలంలో ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ 8న జరగనున్నాయి. మట్లపాలెం గ్రామంలోని క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ ప్రాంగణంలో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా క్రైస్ట్ గాస్పెల్ చర్చెస్ వ్యవస్థాపకులు బిషప్ జోసెఫ్ ఎల్ చురే క్రిస్మస్ సందేశం అందించనున్నారు. అలాగే కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు కూడా హాజరవుతున్నారని, దైవజనులందరూ కుటుంబ సమేతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మీ అందరికీ కరప మండల పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. కరప మండల పాస్టర్స్ ఫెలోషిప్ దైవ సేవకులు అత్యంత ప్రతిష్టాత్మకంగా క్రిస్మస్ ఫ్యామిలీ క్రిస్మస్ ఆరాధన ఉదయకాల సమయంలో మధ్యలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధనలో ఫ్యామిలీస్గా మరి సేవకులందరూ ఆయా ప్రాంతాల నుండి కరప మండలంలో ఉన్నటువంటి సేవకులందరూ వచ్చి పాల్పంపులు పొంది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆ ప్రియ ప్రభు మన పట్ల చూపిన కృపను బట్టి దేవునికి మహిమను చెల్లిస్తూ పాల్పంపులు పొందుతున్న దైవ సేవకులందరికీ అతిథిగానే వారి కుటుంబాలకి, గ్రామాలకి, సంఘాలకి నా పక్షంగా మా కరప మండల పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల కోసం పంజాల రేణుకా శ్రీనివాస్ ప్రచారం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి, మహిళా సాధికారతకు, సుపరిపాలనకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. రోడ్లు, మురుగు కాలువలు, మురుగుదొడ్లు, లైబ్రరీ, క్రీడా మైదానం లేవని, ఈ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఉంగరం గుర్తు కోటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 30 సంవత్సరాలుగా ప్రజల కోసం కొట్లాడుతున్నాడు. ఇవాళ నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా, నా వ్యాపారం డెవలప్మెంట్ కావాలని ఈగో కోసమో లేకుంటే వ్యాపార అభివృద్ధి కోసమో వచ్చి నిలబడడం కాదు. ఆయన ప్రజా సేవ కోసం 30 సంవత్సరాలుగా ఉన్నాడు. ఈ 1-2 ఇయర్స్లో నువ్వు వచ్చి కొట్లాడేది చేసేదైతే ఏం లేదు. గ్రామం కమాన్పూర్, మండలం కొత్తపల్లి, జిల్లా కరీంనగర్. మన గ్రామ 13 నుంచి 18 2013 నుంచి 18లో అనిల్ కుమార్ గారు ఏ విధంగా డెవలప్ ఉన్నదో, మీకు ఏ సమస్య వచ్చినా అభ్యర్థి లోకల్నే ఉంటాడు. ఇప్పుడు అవకాశం కోసం ఎంతో మంది ఈ రోజు పదవి కోసం బయట నుంచి వచ్చి పదవి కోసం పాకులాడేటోళ్ళు కాదు. ఇక్కడ స్థానికంగా ఉండి పైన అధికారులకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ దగ్గర పోయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడే వ్యక్తిని ఎన్నుకోండి. డబ్బుకు కానీ, మంద్యం కానీ లొంగకండి. ఒక నీతి నిజాయితీ గల పాలన కావాలంటే ఉంగరం గుర్తుకే ఓటేసి ఈ అభ్యర్థిని అధిక మేరతో గెలిపించాలని నా యొక్క కోరిక. కూకట్పల్లి నియోజకవర్గంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనం బాటలో భాగంగా కేపీహెచ్బీ డివిజన్లోని రమ్య గ్రౌండ్స్ వద్ద స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానికులతో కలిసి చర్చించారు. 3 ఏళ్ల క్రితం స్కూల్ పనులను ప్రారంభించారని, కొన్ని కారణాల వల్ల ఆగిపోయిందని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఇళ్ల మధ్యలో వైన్ షాపులను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు వినతి పత్రాన్ని అందజేశారు. ఒక్క సైలెంట్ ఉండండి. మేము ఇటు ఉంటాము, మీరు అటు నుంచి తీసుకోండి.
ఈ ల్యాండ్ వచ్చేసరికి 90 ఎకరాల 38 సెంట్లు. ఇదంతా కూడా హౌసింగ్ బోర్డు వాడు లేఅవుట్ చేసినప్పుడు ఈ హౌసింగ్ బోర్డు 1983లో పెట్టిన వాటర్ షెడ్ అనేది ఒకటి ఉంది. ఆ షెడ్లో నడిపిస్తూ ఉన్నారు, రేకుల షెడ్. అతి భయంకరంగా, అది కూడా డొనేషన్స్ ఇక్కడ ఇప్పుడు మనం చూడండి ప్రైమరీ స్కూల్. ఇది కూడా మనలాంటి వాళ్ళు డోనర్స్ డబ్బులు ఇస్తే ఆ రేకులు వేసి అక్కడ నడిపిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ఇచ్చిన సోనియాకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞత చూపాలన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కూకట్పల్లి ఇంద్రనగర్లో కొత్త పైప్ లైన్ పనులను ఐడీపీఎల్ అధికారులు అడ్డుకోవడంపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. శ్రీమతి సోనియా గాంధీ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. సంకల్పం ఉంటే లక్ష్యాన్ని సాధించవచ్చన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆత్మకూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య. విసిఆర్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.